Hello students, welcome to today's video classroom. Subject Computer Science, paper Programming in Java, second unit, package concept. In previous videos we have studied about what is package. Package is a group of classes, interfaces or sub packages. We also studied that there are the two types of packages. One is the predefined packages, one is the user dependent packages. Predefined packages, predefined packages means already defined packages or system defined packages, or they are called API packages, application programming interface. అంటే జావా ప్రోగ్రామింగ్ యూజ్ చేసి సమ్ ప్రోగ్రామ్స్ రాయాలంటే సమ్ బేసిక్ ప్రీడిఫైన్డ్ మెథడ్స్ అనేది అవసరం అవుతున్నాయి. ఆ మెథడ్స్ అన్ని క్లాసెస్లో ఉంటాయి. ఆ క్లాసెస్ అన్ని సమ్ ప్యాకేజెస్గా గ్రూపింగ్ చేశారు. ఆ గ్రూప్ని మనం ఏమన్నాము, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ ప్యాకేజెస్ అన్నాం. నౌ టుడే విల్ సీ ద హౌ టు క్రియేట్ అవర్ ఓన్ ప్యాకేజెస్. Those are called as user defined packages. That means if the programmer create their own class libraries, their own classes, that is called as a user defined packages. Such packages are called as a user defined packages. అంటే ఒక పర్పస్ కోసం, ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసము గ్రూప్ ఆఫ్ క్లాసెస్ని డిఫైన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా సో వీఆర్ మేకింగ్ దిస్ ఆల్ ద క్లాసెస్ ఇంటూ ఏ గ్రూప్. సో దట్ గ్రూప్ ఈజ్ నేమ్డ్ యాజ్ ఏ ప్యాకేజెస్. అంటే ఏ క్లాస్ డెఫినేషన్స్ అయితే, అంటే ఏ మెథడ్ డెఫినేషన్స్ అయితే ఫర్దర్గా యూజ్ అవుతాయి అనుకుంటున్నామో, వేరే ప్రోగ్రాంలో డైరెక్ట్ ఇన్వోక్ చేయొచ్చు అనుకుంటున్నామో, ఆ మెథడ్స్ అన్నిటిని ఒక క్లాసెస్లో డిఫైన్ చేస్తున్నాము. ఆ క్లాస్ డెఫినేషన్స్ని ప్యాకేజెస్లో గ్రూపింగ్ చేయడం జరుగుతుంది. ఓకే, మరి ఆ ప్యాకేజెస్ ఎలా క్రియేషన్ చేయాలి, క్రియేషన్ చేసిన ప్యాకేజీలో ఉన్న క్లాసెస్ని కానీ ప్యాకేజీలో ఉన్న మెథడ్స్ కానీ అదర్ క్లాస్లో ఎలా యాక్సెస్ చేసుకోవాలనేది ఈరోజు క్లాస్లో డిస్కషన్ చేస్తాం. క్రియేటింగ్ ఏ యూజర్ డిఫైన్డ్ ప్యాకేజెస్. క్వశ్చన్ ఇలా అడుగుతాడు, వాట్ ఈస్ ప్యాకేజ్, హౌ టు క్రియేట్ ఏ ప్యాకేజ్, లేదా వాట్ ఈస్ ప్యాకేజ్, రైట్ ద స్టెప్స్ టు క్రియేట్ ఏ ప్యాకేజ్. ప్యాకేజ్ క్రియేషన్ చేయమన్నా, యూజర్ డిఫైన్డ్ ప్యాకేజెస్ అన్నా సేమ్. ఇక్కడ క్రియేషన్ యూజర్ డిఫైన్డ్ ప్యాకేజెస్ అన్నాం కదా, ఇది క్రియేషన్ ఆఫ్ యూజర్ డిఫైన్డ్ ప్యాకేజ్ వేరు, క్రియేషన్ ఆఫ్ ప్యాకేజ్ వేరు అని అనుకోవద్దు. సో దట్ ఈస్ మనం ఓన్గా క్రియేషన్ చేస్తున్నట్టు దట్ ఈస్ యూజర్ డిఫైన్డ్ ప్యాకేజెస్. ఓకే, మరి ఎలా క్రియేషన్ చేయాలంటే దర్ ద మోజర్లీ 5 steps ఆర్ దేర్. ద ఫస్ట్ థింగ్ ఈజ్ దట్ ఫస్ట్ వీ హ్యావ్ టు రైట్ ఏ డిక్లేర్ ద ప్యాకేజ్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద ప్రోగ్రామ్. మనం జనరల్గా ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఎలా స్టార్ట్ చేస్తున్నాం, డైరెక్ట్గా క్లాస్ నేమ్తో స్టార్ట్ చేస్తున్నాం కదా. అలా కాకుండా దానికంటే ముందు మనం ఏం రాయాలి, ప్యాకేజ్ నేమ్ అనేది ఇవ్వాలి. క్లాస్ నేమ్ కంటే ముందు ఏమి ఉండాలి, ప్యాకేజ్ అనే కీవర్డ్ యూజ్ చేసి ప్యాకేజ్ నేమ్ మనము రాయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏదైతే ప్యాకేజ్ నేమ్ ఇస్తున్నామో దట్ ఈజ్ ఏ గ్రూప్ ఫర్ ఆల్ దీస్ క్లాసెస్. These all the classes are under this package. Okay, so the syntax to give the package declaration is package, then we have to give the package name. So we have to give example given package name is mypack, we have to give the semicolon. Again here mypack is any valid ఐడెంటిఫైయర్. అంటే మన ఐడెంటిఫైయర్ రూల్స్ ఏదైతే ఉన్నాయో అదే రూల్స్ ఇక్కడ అప్లికబుల్ అవుతుంది. ఐడెంటిఫైయర్ రూల్స్ ఏంది, స్పేస్ ఉండకూడదు, ఫస్ట్ లెటర్ ఆల్ఫాబెట్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్స్ ఉండకూడదు. సో అలాంటి రూల్స్ దీనికి అప్లై అవుతుంది. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏంది, వీ హ్యావ్ టు డిక్లేర్ ద ప్యాకేజ్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ యూజింగ్ ప్యాకేజ్ కీవర్డ్. నెక్స్ట్ వీ హ్యావ్ టు డిఫైన్ ద నెంబర్ ఆఫ్ క్లాస్ లైబ్రరీస్ అండర్ దట్ ప్యాకేజ్. ఆ ప్యాకేజ్లో సో మనం ఒకటి ప్యాకేజ్ డిఫైన్ చేసాం కదా సార్, ఇక్కడ ప్యాకేజ్ అనే కీవర్డ్ యూజ్ చేసి డిఫైన్ చేస్తాం. ఇప్పుడు ఈ ప్యాకేజ్ డిఫైన్ చేసిన తర్వాత ఈ ప్యాకేజ్లో ఉండవలసిన క్లాసెస్ అన్నిటినీ కూడా డిఫైన్ చేస్తాం. ఇక్కడ డిఫైన్ చేసినటువంటి అర్థమైంది, క్లాస్ డెఫినేషన్ రాస్తున్నాం అన్నట్టు. అంటే ఆ క్లాస్లో ఉన్నటువంటి మెథడ్స్ ఏంది, డెఫినేషన్స్ని ప్రొవైడ్ చేస్తున్నాం. దట్ ఈస్ ద డిఫైనింగ్ ద క్లాసెస్ అండర్ దిస్ ప్యాకేజ్. సో మనం ఏమనుకుంటున్నాము, ఈ ప్యాకేజ్లో ఉన్న క్లాసెస్ని అదర్ ప్యాకేజెస్లలో యాక్సెస్ చేసుకోవాలి.
ఈ క్లాస్లో ఉన్న ప్యాకేజ్ని అదర్ క్లాసెస్లో యాక్సెస్ చేసుకోవాలి. ఒక ప్యాకేజ్లో ఉన్న క్లాసెస్ అదర్ ప్రోగ్రాంలో యాక్సెస్ చేసుకోవాలంటే దీస్ మస్ట్ బి పబ్లిక్. సో ఇందులో ఉన్న క్లాసెస్లో ఒక్కదాన్ని మాత్రమే పబ్లిక్ అని డిక్లేర్ చేయాలి. యూ హ్యావ్ టు యాడ్ ఓన్లీ వన్ క్లాస్ యాజ్ ఏ పబ్లిక్. ఒక క్లాస్ని పబ్లిక్గా మనము డిక్లేర్ చేయవలసి ఉంటుంది. సో that is one of them, declare one of them as a public. And there are the three classes A, B, C. So you have to make any one of them as a public. జనరల్గా ఏ క్లాస్లో అయితే మెయిన్ మెథడ్ ఉంటుందో ఆ మెయిన్ మెథడ్ క్లాస్ని పబ్లిక్గా డిక్లేర్ చేయడం జరుగుతుంది. సమ్ టైమ్స్ ఈ ప్రోగ్రామ్స్లో మెయిన్ మెథడ్ కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ క్లాసెస్ని దేని పర్పస్ కోసం యూజ్ చేస్తున్నాం, అదర్ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నాం, అదర్ ప్రోగ్రామ్లో యూజ్ అవుతాయని చెప్పేసి సపరేట్గా డిఫైన్ చేస్తున్నాం, రీయూజబిలిటీ కోసం డిఫైన్ చేస్తున్నాం. సో దేర్ మే బి ఎ మెయిన్ మెథడ్, దేర్ మే నాట్ బి ఎ మెయిన్ మెథడ్. మెయిన్ మెథడ్ ఉంటే ఈ ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు, మెయిన్ మెథడ్ లేకపోతే ఈ మెథడ్స్ని అదర్ ప్రోగ్రాంలో ఇంపోర్ట్ చేసుకొని అక్కడి నుంచి ఇన్వోక్ చేస్తాం. నెక్స్ట్ మీకు డౌట్ రావచ్చు, సార్ దీంట్లో 3 క్లాసెస్ ఉన్నాయి కదా, 3 క్లాసెస్లో ఒక్కదాన్నే పబ్లిక్ డిక్లేర్ చేయమంటాం, రిమైనింగ్ 2 కూడా పబ్లిక్ డిక్లేర్ చేయొద్దు. మరి ఇవి కూడా పబ్లిక్ డిక్లేర్ చేయకపోతే అదర్ ప్యాకేజ్ ఎలా యాక్సెస్ చేసుకుంటాం సార్ ఒక డౌట్ వస్తుంది. సో వీ కెన్ అట్లా ఒకే ప్యాకేజ్లో మోర్ దెన్ 1 ప్యాకేజెస్ ఉన్నప్పుడు, మోర్ దెన్ 1 పబ్లిక్ క్లాసెస్ ఉన్నప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ద సింగిల్ ప్రోగ్రామ్ వీ హ్యావ్ టు రైట్ సపరేట్ ప్రోగ్రామ్ ఫర్ ఈచ్ క్లాస్. బట్ ఇక్కడ ప్యాకేజ్ నేమ్ మై ప్యాక్ అనే ఉంటుంది, ఇక్కడ ప్యాకేజ్ నేమ్ మై ప్యాక్ ఉంటుంది, ఇక్కడ మై ప్యాక్ అనే ఉంటుంది. బట్ ఇక్కడ క్లాస్ ఏ డిఫైన్ చేస్తాం, దీన్ని ఇక్కడ పబ్లిక్ అంటాం. ఇక్కడ క్లాస్ బి డిఫైన్ చేస్తాం, ఇక్కడ పబ్లిక్ అంటాం. ఇక్కడ క్లాస్ సి డిఫైన్ చేస్తాం, దిస్ ఆల్సో పబ్లిక్. అంటే సింగిల్ ప్యాకేజ్లో అంటే సింగిల్ ప్యాకేజ్ ఫైల్లో ఓన్లీ 1 పబ్లిక్ క్లాస్ మాత్రమే ఉండాలి. సో మనకు సింగిల్ ప్యాకేజ్లో మోర్ దెన్ 1 పబ్లిక్ క్లాసెస్ ఉన్నప్పుడు వాటి డిక్లేర్ ద సపరేట్ ఫైల్, ప్రతి క్లాస్కు సపరేట్ ప్రోగ్రామ్ అనేది రాయడం జరుగుతుంది. సపరేట్ ప్రోగ్రామ్, ప్రతి ప్రోగ్రాంలో కూడా ఇదే ప్యాకేజ్ నేమ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ టు ప్యాకేజ్ క్రియేట్ చేసిన తర్వాత ప్యాకేజ్ డిఫైన్ చేసాము, ప్యాకేజ్లో క్లాసెస్ డిఫైన్ చేసాము, క్లాస్ నేమ్ని పబ్లిక్గా డిక్లేర్ చేసాం. నెక్స్ట్ ఏంది, ఈ ప్రోగ్రామ్ సేవ్ చేయాలి. ఈ ప్రోగ్రామ్ ఎక్కడ సేవ్ చేయాలి? సో వీ హ్యావ్ టు సేవ్ దిస్ ప్రోగ్రామ్స్ ఇన్ ద ఫోల్డర్ ఆఫ్ ద ప్యాకేజ్ నేమ్ ఓన్లీ. ఈ ప్రోగ్రామ్స్ జనరల్గా మనకు జావా ప్రోగ్రామ్స్ ఏ ఫోల్డర్లో సేవ్ చేయాలనే దానికి రూల్ ఏం లేదు, ఎక్కడైనా సేవ్ చేసుకోవచ్చు. బట్ కమింగ్ టు ద ప్యాకేజెస్ వచ్చేసరికి వీ హ్యావ్ టు సేవ్ ద ప్రోగ్రామ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ దిస్ ఫోల్డర్ ఓన్లీ. ప్యాకేజ్ నేమ్ ఏదైతుందో ఆ ప్యాకేజ్ నేమ్తో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి అదే ఫోల్డర్లో సేవ్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా జావా ప్రోగ్రామ్స్ అన్నీ డి డ్రైవ్ ఉంది, డి డ్రైవ్లో బిఎస్ అనే ఫోల్డర్ ఉంది, బిఎస్సిలో జావా అనే ఫోల్డర్ ఉంది. ఈ జావా అనే ఫోల్డర్లో నేను జనరల్గా అన్ని ప్రోగ్రామ్స్ సేవ్ చేస్తున్నాను. అంటే జనరల్ ప్రోగ్రామ్స్ ఎక్కడైతే సేవ్ చేస్తుంటామో, మెయిన్ సోర్స్ ఫైల్స్ ఎక్కడైతే సేవ్ చేస్తుంటామో అదే ప్లేస్లో ఈ జావా ప్లేస్లోనే మై ప్యాక్ అనే ఒక ఫోల్డర్ని క్రియేట్ చేస్తాం. మై ప్యాక్ అనే ఫోల్డర్ క్రియేట్ చేస్తాం. దెన్ వీ హ్యావ్ టు సేవ్ దిస్ ఆల్ ద ఫైల్స్ విత్ ఇన్ దిస్ మై ప్యాక్ ఫోల్డర్ ఓన్లీ. మై ప్యాక్ ఫోల్డర్ ఓన్లీ అంటే సేవ్ ద ప్రోగ్రామ్ విత్ ద నేమ్ ఆఫ్ ద పబ్లిక్ క్లాస్ నేమ్ ఇన్ దిస్ ప్యాకేజ్ నేమ్ ఫోల్డర్ ఓన్లీ. సబ్ ఫోల్డర్లోనే సేవ్ చేస్తాం. దెన్ we have to compile the program, then automatically byte files are created. Okay, once again I will show here on the paper. So that means we have to define a class package my pack, then semicolon, then class name. This class name must be public, class ABC, opening brace. Here we have to define the methods. These methods also be public. Some integer x comma integer y. So this sum function, whenever you invoke this sum function, will return the integer value. So return statement will come, return x plus y. So this is a
one class, that is the ABC class. So this is defined in the my package. ఇలా టైప్ చేసిన తర్వాత ఏం చేయాలి, దీన్ని సేవ్ చేయాలి. ఎక్కడ సేవ్ చేయాలి, ఏ నేమ్తో సేవ్ చేయాలి, పబ్లిక్ క్లాస్ నేమ్ ఏంది ఇక్కడ abc.javaతో సేవ్ చేస్తాం. ఎక్కడ సేవ్ చేయాలి, మన జనరల్ ప్రోగ్రామ్స్ ఎక్కడ సేవ్ చేస్తాం చెప్పుకున్నాము, డి డ్రైవ్లో బిఎస్సి ఫోల్డర్లో జావా అనే ఫోల్డర్ ఉంది, జావా ఫోల్డర్లో మన ప్రోగ్రామ్స్ అన్నీ సేవ్ చేస్తుంటాం. ఇక్కడ వరకు క్రియేట్ చేసినటువంటి సింగిల్ ఇన్హెరిటెన్స్ ప్రోగ్రామ్ కానీ, నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ ప్రోగ్రామ్ కానీ, సో రిమైనింగ్ లూపింగ్ స్టేట్మెంట్ మీద ఉన్న ప్రోగ్రామ్స్ కానీ, ఈ కన్స్ట్రక్టర్ మీద ఉన్న ప్రోగ్రామ్స్ అని అన్నీ ఎక్కడ చేసాం, జావా ఫోల్డర్లో చేసాం. నువ్వు ఇక్కడనే ఏం చేయాలంటే మనం ఇప్పుడు ఇక్కడ మై ప్యాక్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాం. మై ప్యాక్ అనే ఫోల్డర్ క్రియేట్ చేస్తాం. ఎలా క్రియేట్ చేయాలి, మై కంప్యూటర్కి వెళ్ళాలి, డి డ్రైవ్ ఓపెన్ చేయాలి, బిఎస్సి ఫోల్డర్కి వెళ్ళాలి, జావా ఫోల్డర్కి వెళ్ళాలి, మై ప్యాక్ ఫోల్డర్కి వెళ్ళాలి. సో దెన్ అక్కడికి వెళ్ళిన తర్వాత సో మై ప్యాక్ ఫోల్డర్ క్రియేట్ చేస్తాం. నోట్ ప్యాడ్లో సేవ్ చేసేటప్పుడు ఓపెన్ లుక్ ఇన్ ఫోల్డర్లో వీ హ్యావ్ టు సెలెక్ట్ ద మై ప్యాక్. అక్కడ మనము abc.javaతో సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత కంపైల్ చేస్తాం. కంపైల్ చేసినప్పుడు ఈ జావా ఈ ప్యాకేజీలో ఓన్లీ వన్ క్లాస్ ఉంటే ఈ క్లాస్ సంబంధించిన బైట్ కోడ్ ఫైలు ఈ మై ప్యాక్ ఫోల్డర్లో సేవ్ అవుతాయి. మై ప్యాక్ ఫోల్డర్లో సేవ్ అవుతాయి. సో ఈ మై ప్యాకేజీలో ఎన్ని క్లాసెస్ ఉంటే అన్ని క్లాసెస్ సంబంధించినటువంటి సపరేటు క్లాస్ ఫైల్స్ అన్నీ, బైట్ కోడ్ ఫైల్స్ అన్నీ జనరేట్ అవుతాయి. అవన్నీ కూడా మై ప్యాక్లోనే స్టోర్ చేస్తాం. నెక్స్ట్ ఇంకో క్లాస్ కావాలి సార్, పబ్లిక్ క్లాస్ అన్నాం. అగైన్ మళ్ళీ ప్యాకేజ్ XYZ, అగైన్ పబ్లిక్ క్లాస్ XYZ, then opening brace. Here also will define the methods. So these also be stored in the my pack only. Sorry, package name is my pack. It is simple. If a package have the more than one public class, those public classes are separately defined. Separate to source file అనేది క్రియేట్ చేస్తాం. ఎవ్రీ పబ్లిక్ క్లాస్కు సపరేట్ సోర్స్ ఫైల్ అనేది క్రియేట్ చేస్తాం. ఓన్లీ వన్ పబ్లిక్ క్లాస్ ఉంది, రిమైనింగ్ అన్నీ కూడా ఇది ఏ ఒకటి పబ్లిక్, బి ప్రైవేటు, సి ప్రైవేట్ అనుకోండి. ఆటోమేటిక్గా ఏం చేస్తాము, ఈ 3 క్లాసెస్ని కూడా సేమ్ సోర్స్ ఫైల్లో క్రియేట్ చేస్తాము. ఫైల్ నేమ్, ప్యాకేజ్ నేమ్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఏ వే ఆఫ్ క్రియేటింగ్ ద ప్యాకేజ్. సో వాట్ ఆర్ ద స్టెప్స్, జస్ట్ వన్ సెకండ్ రివిజన్. ఫస్ట్, declare the package at the beginning of the program using package keyword. Define the classes under the package and declare one of them as a public. Create a subfolder with the name of the package. So package name my pack and subfolder create cheyali. Andulo ee source, then save the program with the name of the public class name and compile the program. So these are the steps to prepare a Java package. సో ఇక్కడ మనకి ఏంది, ఇప్పుడు జావా ప్యాకేజ్ ప్రిపేర్ అయ్యింది. ఆ జావాలో ఉన్నటువంటి సమ్ క్లాసెస్ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సమ్ అనే ఫంక్షన్ని సమ్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి. ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ అగైన్ కోడ్, వీ కెన్ పాస్ ద ఆర్గ్యుమెంట్స్ టు సమ్ ఫంక్షన్, ఆటోమేటిక్గా దట్ విల్ రిటర్న్ ద వాల్యూ. ఎలా రాయాలి అంటే ఇప్పుడు మై ప్యాకేజ్లో ఉన్నటువంటి ఏబీసీ క్లాస్ మెథడ్స్ని ఎనదర్ ప్రోగ్రామ్లో ఎలా యూజ్ చేసుకోవాలి, దట్ మీన్స్ ద మెంబర్స్ యాక్సెసింగ్ అండ్ యూజింగ్ ఆఫ్ ద ప్యాకేజెస్. Well, sometimes how to create and access package and we have to write the accessing package. Okay, sometimes directly will they ask the question what is package, how to access package, how to use the package, and we have to write this concept. Okay, so the members of a package can be accessed. The members of a package can be accessed in other packages or programs by using fully qualified name or by using import statement. 2 keywords ఉన్నాయి సార్, ఒక 2 ways ఉన్నాయి. వన్ ఈజ్ ఫుల్లీ క్వాలిఫైడ్ నేమ్ ఆర్ ఇంపోర్ట్ స్టేట్మెంట్. రెండింటి యూజ్ చేసి ఒక ప్యాకేజీలో ఉన్నటువంటి మెంబర్స్ని అదర్ ప్యాకేజీలో యాక్సెస్ చేసుకుంటాం. ఫుల్లీ క్వాలిఫైడ్ నేమ్ అంటే ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇప్పుడు మై ప్యాకేజ్ అనేది ఒక ప్యాకేజీని క్రియేట్ చేయడం జరిగింది. మై ప్యాకేజీలో ఏ క్లాస్ ఉంది, ఏబీసీ క్లాస్ ఉంది. మై ప్యాకేజీలో ఉంది ఏబీసీ క్లాస్ ఉంది. ఈ ఏబీసీ క్లాస్ని మై ప్యాక్ అనే ప్యాకేజ్లో ఏబీసీ క్లాస్ ఉంది. సో నౌ అనదర్ ప్రోగ్రాంలో క్లాస్ XYZ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. సో ఇక్కడ నేను
ఏబీసీ క్లాస్లో ఉన్న సమ్ ఫంక్షన్ని కాల్ చేయాలంటే సమ్ మెథడ్ని కాల్ చేయాలంటే యూ కెన్ డైరెక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ యూ టు క్రియేట్ ద ఆబ్జెక్ట్ ఫర్ ద ఏబీసీ క్లాస్. సో బై యూజింగ్ ఫుల్లీ క్వాలిఫైడ్ నేమ్ అంటే వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఏబీసీ mypack dot abc. This is a class name space object name o is equal to new class name. What is the class name again? mypack dot abc constructor. So you have to create wherever we want to use the class name, we have to use the package name also. That is a fully qualified name. So I want to create the object for the abc class here. What is the class name? abc. Where it is in mypack folder. That is a fully qualified name. Like abc class ko 2 objects creation cheyalanukoni, again I have to write the same thing, mypack dot abc space o2 is equal to new mypack dot abc. So wherever I want to use the class name, we have to write the total name. That is a fully qualified name. The fully qualified name is package name dot class name. So this is the way of accessing one way. Another one is so for example class name ni oka program lo oka 5 times use chesina anukondi, 5 times you have to write the package name also. Instead of using like that, we use a keyword called as the import. We import keyword will import the classes from one package in other package. ఈ ప్యాకేజ్లో ఉన్న క్లాసెస్ అన్నీ కూడా పబ్లిక్ క్లాసెస్ని అదర్ ప్రోగ్రాంలో ఇంపోర్ట్ చేస్తుంది. ఇంపోర్ట్ చేసినప్పుడు డైరెక్ట్గా క్లాస్ నేమ్ యూజ్ చేస్తే సరిపోతుంది. నో నీడ్ ఆఫ్ ద ప్యాకేజ్ నేమ్. The import statement is to include the classes of one package in another package. Okay, this import statement must be a first line of the Java program. Even so after the package name, but package name tarvata rayali. General ga package name tarvata rayali. Package name tarvata package declare chestam kada, package declare chesin tarvata rayali. So at the beginning of after the package name, so general ఒక ప్యాకేజ్ నేమ్ డిక్లేర్ చేసిన తర్వాత we have to write the import statement. Import statement ఎలా రాయాలి? import then package name dot class name, package name dot class name. So then all the classes of that package, so this class from that package will be automatically imported. So ఇక్కడ import mypack dot abc, abc క్లాస్ మొత్తం కూడా ఈ ప్యాకేజీలో ఉన్నటువంటి ఏబీసీ క్లాసు ఈ ప్రోగ్రాంలోకి వచ్చేస్తుంది. సో డైరెక్ట్ యూ కెన్ యూజ్ హియర్ ఏబీసీ ఇన్స్టెడ్ ఆఫ్ mypack. ఇక్కడ డైరెక్ట్ ఏబీసీ అనే నేమ్ వాడచ్చు. జస్ట్ లైక్ ఇది ఈ క్లాస్లో ఉన్నట్టే, ఈ ప్రోగ్రాంలోనే ఏబీసీ క్లాస్లో ఉన్నట్టుగా అజంప్షన్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ mypack there are the 3 classes. abc class is there, some xyz class is there, some pqr class is there. I want to import all this in this program. Instead of writing import mypack.abc, import mypack.xyz, import mypack.pqr, instead of writing you can use simply star. Star means that all. Star means here all. Wildcard character antamu. So we can import all the classes of the package. అంటే my package లో ఉన్నటువంటి క్లాసెస్ అన్నీ కూడా దీనిలోకి వచ్చేస్తాయి. So that is a way of importing the class. So the above statement imports all the public classes of the mypack packages. So I given here an example. So I am importing here my import pack.abc import చేసినాము. Then demo just explanation చేశాను, program రాసినాం. a equal 10, b is equal 20 తీసుకున్నాను. Now I am calling the abc object directly. So what is the abc class? Where is abc class? So abc class is in mypack package అని ఒక ప్యాకేజ్ ఉంది. సో we are imported that package here. So we can directly use the abc class is not there in our program, but it is in another package. That package is imported in our program so that we can directly use it. Here write down the mypack, కరెక్షన్ చేసుకోండి, mypack నాన్న, ప్యాక్ కాదు mypack.abc.
So now by using this object I am calling the sum method. Where is sum method? Sum method is in ABC class. That's why I invoked the sum method with the object of ABC class only. So this is a way of accessing the package. Accessing the package. A package can be accessed in two ways, either fully qualified name or by using import statement. So fully qualified name means we have to write the package name dot class name wherever we require the class name. క్లాస్ నేమ్ ఎక్కడ అవసరమైతే అక్కడ mypack డాట్ ఏబిసి అంటే ప్యాకేజ్ నేమ్తో పాటు క్లాస్ నేమ్తో రాస్తాము. నెక్స్ట్ ఆర్ యూ కెన్ యూజ్ ద ఇంపోర్ట్ స్టేట్మెంట్. వీ కెన్ ఇంపోర్ట్ ద ప్యాకేజ్ ఓన్లీ వన్స్ ఇన్ ద ప్రోగ్రామ్. యూ కెన్ యూజ్ దట్ క్లాస్ నేమ్ ఎనీవేర్ ఓన్లీ విత్ ద క్లాస్ నేమ్ ఓన్లీ. అంటే ఒకసారి ప్యాకేజ్ని ఆ ప్రోగ్రాంలోకి ఇంపోర్ట్ చేసుకున్నామంటే ఆ క్లాస్ని ప్రోగ్రాంలో ఎక్కడైనా ఓన్లీ ప్లేస్ క్లాస్ నేమ్తోనే యూజ్ చేస్తే సరిపోతుంది. సో హియర్ వీ హ్యావ్ టు ఇంపోర్ట్ ద స్టేట్మెంట్ ఇన్ ఏ one place in another package. So the most important point is that import state must be after package declaration and before class definition. ఇంపోర్ట్ ఎలా రాయాలన్నా ఎనీ ప్యాకేజ్ అయినా డిక్లరేషన్ చేసిన తర్వాత ఇంపోర్ట్ రాయాలి. ఇంపోర్ట్ తర్వాతనే క్లాస్ డిక్లరేషన్ డెఫినేషన్స్ రాస్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో దిస్ ఈజ్ యాక్సెసింగ్ ద ప్రొటెక్షన్. నెక్స్ట్ యాక్సెస్ ప్రొటెక్షన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. యాక్సెస్ ప్రొటెక్షన్ అంటే ఏంటంటే సార్, సో మనకు ఆల్రెడీ చెప్పుకున్నాము, క్లాస్ కానీ మెథడ్స్ కానీ వేరియబుల్స్ కెన్ బి గివెన్ యాక్సెస్ మాడిఫైయర్స్ ఇస్తాం ముందు. ఆ మాడిఫైయర్స్ ఏముంటాయి? పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్, డిఫాల్ట్. ఇవి ఒక క్లాస్లో ఉన్నటువంటి పబ్లిక్ వేరియబుల్ లేదా మెథడ్ లేదా ఒక ప్యాకేజీలో ఉన్నటువంటి పబ్లిక్ మెథడ్, ప్రైవేట్ మెథడ్, ప్రొటెక్టెడ్ మెథడ్, డిఫాల్ట్ మెథడ్ కానీ క్లాస్ కానీ వేరియబుల్స్ కానీ అదర్ క్లాసెస్లో ఎలా ఇన్హెరిటెన్స్ అవుతాయనేది ఒక టేబుల్ ద్వారా ఇవ్వడం జరిగింది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్లో ఇది ఒక ప్యాకేజ్ నాను, ఈ ప్యాకేజ్లో ఉన్నటువంటి ఇది ఒక క్లాసు. ఈ క్లాస్లో పబ్లిక్ మెథడ్ ఎక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు? సేమ్ క్లాస్లో యాక్సెస్ చేసుకోవచ్చా? ఎస్. ఈ క్లాస్లో ఉన్న ప్రైవేట్ మెథడ్ సేమ్ క్లాస్లో యాక్సెస్ చేసుకోవచ్చా? ఎస్. ఈ క్లాస్లో ఉన్న ప్రైవేట్ ప్రొటెక్టెడ్ మెంబర్స్ సేమ్ క్లాస్లో యాక్సెస్ చేసుకోవచ్చు, డిఫాల్ట్ క్లాస్ కూడా. అంటే ఒక వేరియబుల్ని కానీ క్లాస్ కానీ ఒక వేరియబుల్ కానీ మెథడ్స్ కానీ పబ్లిక్ ఇచ్చినా, ప్రైవేట్ ఇచ్చినా, ప్రొటెక్ట్ ఇచ్చినా, డిఫాల్ట్ ఇచ్చినా సేమ్ క్లాస్లో యాక్సెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది సూపర్ క్లాసు, ఇది సబ్ క్లాసు. ఈ సూపర్ క్లాస్లో ఉన్నటువంటి పబ్లిక్ మెథడ్స్ని ప్రొటెక్టెడ్ మెథడ్, డిఫాల్ట్ మెథడ్ కానీ వేరియబుల్స్ కానీ ఈ క్లాస్లో యాక్సెస్ చేయొచ్చు. పబ్లిక్ కానీ ప్రొటెక్టెడ్ కానీ డిఫాల్ట్ సబ్ ప్యాకేజీలు సబ్ క్లాస్లో యాక్సెస్ చేసుకోవచ్చు. బట్ ప్రైవేట్ మెంబర్స్ యాక్సెస్ చేసుకోవడం రాదు. ఓకే, నెక్స్ట్ దెర్ ఆర్ ద టూ క్లాసెస్ ఏ, బి. both are in the same package but not subclass. both are in the same package but not in the subclass. రెండు సేమ్ ప్యాకేజ్లో ఉన్నాయి కానీ రెండు సబ్ క్లాసెస్ కావు. సేమ్ ప్యాకేజ్లో ఉన్నాయి కనుక ఇక్కడ పబ్లిక్ ఉంటే ఇక్కడ కూడా యూజ్ చేయొచ్చు, ఇక్కడ డిఫాల్ట్ ఉంటే ఇక్కడ కూడా యూజ్ చేయొచ్చు. కానీ ప్రైవేట్ కానీ ప్రొటెక్టెడ్ కానీ ఉంటే అదర్ ప్రోగ్రాంలో యాక్సెస్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు. ఓకే, సో దిస్ ఈజ్ ఏ so like this you are given the some access protections here. Just go through this access protection. So this is about the package. Your most important thing, everyone has to learn how to create a package and how to access a package and what is the definition plus user defined packages గురించి నేర్చుకోండి. Okay students.